హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్తో చికెన్ కర్రీ టేస్ట్ వచ్చేలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 3 ఎగ్స్ని బాయిల్ చేసి ఇలా పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్లో ఎగ్ని బ్రేక్ చేసి వేసుకుని ఇలా స్పూన్తో బాగా బీట్ చేసుకోండి. తర్వాత ఎగ్లో కొద్దిగా సాల్టు, ఒక స్పూన్ శనగపిండి వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలపండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకుని అందులో కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుని స్పూన్తో ఈ విధంగా అనుకుని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఇలా అన్ని పీసెస్ని వేసుకుని గరిటెతో స్లోగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్లో మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటో ముక్కలు వేసుకొని మూత పెట్టి మగ్గించండి. ఆనియన్స్, టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకుని ఒకసారి కలిపి అందులో ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ని వేసుకోండి. అందులో ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి స్లోగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించండి. కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.